ఈ ఆకలి కేకల గానాలు పోవాలంటే తెలంగాణ రావాలని చెప్పేసి మన కేసీఆర్ గారు సాగు నోట్లో పెట్టి తెలంగాణ తీసుకొస్తా అని చెప్పేసి కొట్లాడినాం, లడాయి చేసుకున్నాం. మనం అందరం ఎట్లా కొట్లాడినాం మనం? అరే అసోయితున్నా రతి ఊర్లన్నీ ఏకమైపోయినాయి, పట్నం అంతా ఏకమైపోయినది. ఇక పట్నంలో అయితే మీరు అందరు చూసిరు బోనాల పండుగ ఎట్లా జరుగుతుందో. బోనం ఎత్తుకొని తెలంగాణ కోసం కదిలొచ్చినటువంటి నా అక్కలు చెల్లెళ్ళు ఆడబిడ్డలు మనం చూసినాం. పోతరాజు వేషాలు కట్టుకొని ఉరికొచ్చిరు తెలంగాణ కోసం హైదరాబాద్ బస్తీల నుంచి. హైదరాబాద్ బస్తీల నుంచి నా ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుకొని వచ్చినారు, బోనాలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ కోసం మేమంతా వెనుక నిలబడతామని కొట్లాడిన రోజున కేసీఆర్ ముందు నడిచిండు తప్ప ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు కనబడ్డాడు. అబ్బా మీరే చెప్పిరు అన్నాడన్నా. ఎన్నడన్నా ఉన్నాడా? ఎన్నడన్నా కనబడ్డా? కనబడలేదు. కానీ తెలంగాణ రావద్దని చెప్పేసి మన మీద తుపాకులు తీసుకొని కాల్చి సంతానం వచ్చినాడు ఈ రేవంత్ రెడ్డి. మీరు ఒక్కసారి గుర్తు చేస్తున్నా దయచేసి. తెలంగాణ వద్దని తుపాకీ పట్టుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీల పొంట తిరుగుతూ ఎట్లా చెప్తున్నా మన అందరు తెలియదా? ఇలా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. కేసీఆర్ ఇలా నిజంగా చెప్తున్నామా, మాది సిద్దిపేట, నేను మానకొండూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యే. మాది సిద్దిపేట. నేను ఊర్లో పోయినప్పుడు ఇలా ఏ ఇంటికైనా పోతే చుట్టాలను చూసి పోయినట్టు వాళ్ళే చెప్తా ఉన్నారు, బిడ్డ వాడు అన్ని అబద్ధాలు చెప్పిండు బిడ్డ, మా ముసలి తల్లికి ఇలా ముసలవ్వ వచ్చి కూర్చున్నది, ఇలా ముసలవ్వ కళ్ళల్లో కేసీఆర్ సార్ కనబడుతున్నాడు బిడ్డ అని చెప్తా ఉన్నది. ఎందుకు కనబడ్డాడు మీ అందరు తెలుసు. 200 పింఛన్ ఉండే, కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు 200 పింఛన్ ఉండే. నేను సిపాయి నాన్న రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా 200 పింఛన్లు ఇచ్చిరు. గా 200 రూపాయలతోని నా ముసలి తల్లి ఎట్లా బతుకుతుంది? గా 200 రూపాయలతోని భర్తను పోగొట్టుకున్నటువంటి బిడ్డలు ఎట్లా చదువుకుంటుంది అని చెప్పేసి ఆలోచించి 2000 రూపాయలు ఇచ్చినటువంటి దేవుడు కదమ్మా కేసీఆర్ సారు. నిజంగా చెప్తున్నా, దేవుడు కదమ్మా. 2000 ఇలా నేను నిజంగా చెప్తా ఉన్నా. ఏ గడికి 1000 కైకోయ్యా ఉదరు. హలో, నేను ఎందుకు చెప్తున్నట్టు అమ్మా కొంచెం మంచి పెట్టరు, నీ దండం పెడితే ఒక్కటే మైక్ మంచి. ఇవాళ నేను ఒక్కటి చెప్తా ఉన్నా మీకు అమ్మా, నేను నిజంగా చెప్తా ఉన్నా. ఇలా మా ముసలోళ్ళని చూస్తా ఉంటే సంతోషం వేస్తా ఉన్నా. హలో 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 ఇలా మా ముసలవాన్ని చూస్తా ఉన్నా నేను. थोड़ा बड़ा करो, ये बड़ा प्लीज रिक्वेस्ट करे. ఇలా గా అమ్మ వస్తా ఉన్నది ముసలమ్మ, మా సురేంద్ర అన్న. నేను ఇలా గాడ అవ్వ కూర్చున్నది. నేను ఇట్లా కారులో వస్తా ఉంటే నా కారుకు అడ్డం నిలబడ్డది. ఆగు బిడ్డ అన్నది. ఎందుకవ్వా యాడికి పోతావన్నా? గా అంబేద్కర్ దగ్గరికి మీటింగ్ పోతా బిడ్డ అన్నది. అరే ఎందుకు పోతున్నావా? సప్పుడేకో మలుసుకొని పండపోయినావా? ఈ చదివేటంగా నువ్వు యాడికి పోతావన్నా? నిజంగా చెప్తున్నా పెద్దమ్మ ఒకటే అన్నది, మలుసుకొని పంటే నిద్ర పడుతుందా బిడ్డ? ఇవాళ నన్ను నా కొడుకు పెద్ద కొడుకులాగా సాదుకుంటున్నటువంటి కేసీఆర్ కోసం మద్దతుగా పోతున్న బిడ్డ నేను కాడికి మీటింగ్ కాడికి అని చెప్పేసి నేను ఒక అవ్వను అడిగినా. నేను నిజంగా చెప్తున్నామ్మా, ఇలా నా పెద్ద కొడుకు బిడ్డ, నాకు 2 కొడుకులు బిడ్డ. 2 కొడుకులు పెద్ద 2 పిల్లలు అయితే 2కి పెళ్లిళ్ళు చేసిన, 2కి చెరొక రూమ్ పంచిచ్చిన బిడ్డ. ఇలా నన్ను నా కొడుకులు, చిన్నోడు 4 నెలలు ఉంచుకుంటున్నాడు, పెద్దోడు 4 నెలలు జాతా ఉన్నాడు. నన్ను వస్తువులను పంచుకుంటున్నారు బిడ్డ. గట్ల గోసెల్ల తీసిన బిడ్డ. కానీ ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ కోడలి పిల్ల ఎగిరివారంగా లేపుతుందట, అత్తమ్మ జరలు ఎవరాదు చాదాదుతి గరం గరం చాగట్టిని అంటుందట.
ఎందుకు గరంగార ఛాయ్ పెట్టిందని అంటే 2000 రూపాయలు వస్తున్నాయి కదా. ఇక మీకు అది కూడా చెప్తా ఉన్నాయి. ఇలా కోడళ్ళు అత్తలను అడుకుంటారు, అత్తమ్మ ఒక 2000 ఇయ్యవా, మల్ల తాపకి చిట్టెత్తుకోగానే నీకు ఇస్తా అని చెప్తా ఉన్నారు. ఇలా ఆత్మ గౌరవంతో బతుకుతా ఉన్నారు. గా 2000 రూపాయలను 4000 ఇస్తామంటే ఆయన వాడికి ఎత్తుమి వాడి ఇంట్లో పిని కదా. ఇచ్చిండా అమ్మా? లేదు అంటే చెయ్యూపురి దయచేసి. ఇచ్చిండా 2000 రూపాయలు 4000 చేస్తామని అన్ని వస్తాయే. 2000 రూపాయలు 4000 చేస్తామని 2000 రూపాయలు 4000 చేస్తామని 2000 రూపాయలు 4000 చేస్తామని అన్ని వస్తాయే. అరే 2000 రూపాయలు 4000 చేస్తామని అన్ని వస్తాయే. మీరు కూడా ఉత్తాయి అంటే ఇట్లా నాతో నేను ఉత్తాయినా వాడతలేను. నిజమైతేనే ఇస్తున్నారు అంటేనేమో నన్ను కొట్టిరు, ఇయ్యకపోతే వాడిని రేపు ఓటుతో కొట్టురు. ఇక 2 కుల్లం ముచ్చట. ఇచ్చినామా? మరి మీరు అన్నారు కదా 2000 రూపాయలు 4000 చేస్తామని అన్ని వస్తాయే. 1,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని అన్ని వస్తాయే. అలా సారు అన్న కొంచెం నన్ను డిస్టర్బ్ చేయకే. అన్న నీ పేరేందే? అన్న పేరేందే? అమ్మా నేను నిజంగా చెప్తా ఉన్నానమ్మా, ఇవాళ నా ముస్లిం చెల్లెళ్ళు వచ్చిరు, నా ముస్లిం తల్లులు వచ్చినారు, నా ఆడబిడ్డలు వచ్చిరు, నా గరీబ్ బిడ్డలు వచ్చిరమ్మా. ఇవాళ ఆడబిడ్డలు పెళ్ళైతే మనం చూసినామా? ఆడబిడ్డ పుట్టిందంటే అయ్యో అనే రోజులు ఉండే. అయ్యో ఆడబిడ్డనేనా? ఎందుకంటే రేపు లగ్గం చెయ్యాలి, రేపు కట్నాలు తీసుకురావాలి, రేపు పైసలు తిప్పలైతే దాని ఆడబిడ్డ ఉడితే బజార్లలో చెత్త కుప్పల దగ్గర పాడేసినటువంటి రోజులు చూడలేదా మనం? మన గద్దరాన్నే పాడిండు కదా, నిండు ఆ మాసానాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదే ఓ లచ్చ గుమ్మాడి. నిండు ఆ మాసానాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదే ఓ లచ్చ గుమ్మాడి. నిండు ఆ మాసానాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదే ఓ లచ్చ గుమ్మాడి. నిండు ఆ మాసానాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదే ఓ లచ్చ గుమ్మాడి. అంతా తొంగి చూడాలేదు. నేను అనుభవించిన జీవితాన్ని చెప్తున్నానమ్మా. ఒక అవ్వ అన్నది, ఇలా ఆడపిల్లలు ఉడితే ఆడబిడ్డదే బాధ్యతనా? నేను నిజంగా చెప్తా ఉన్నా. మా ఊరు రావురుకుల, సిద్దిపేట దగ్గర మా ఊరు రావురుకుల. ఆమెకు మొదటిసారి పాపము గర్భవతి అయింది. గర్భవతి రాగానే ఆమె భయం పడుతూనే ఉన్నది. మామ వచ్చిండట, అమ్మా నీకు తొలసూరు కాన్పు, ఇలా నీ కాన్పులా మాది మొగళ్ళ వంశము, మగపిల్లగాడే ఉంటాలని మామ చెప్పినాడు. అత్త ఉరికొచ్చింది, ఇక చూస్తున్నావా మా ఇంట్లో ఆడపిల్లలు పుట్టలేదు, మాకు అష్ట దరిద్రం అవుతుంది, మగపిల్లగాడే ఉండాలి కనుమని చెప్పేసి అత్త చెప్తా ఉన్నది. భర్త వచ్చిండు. భర్త వచ్చి మా అమ్మ నాయన చెప్పింది విన్నావు కదా, నీకు ఆడపిల్ల ఉడితే నువ్వు అత్తగారింటికి నీ అవ్వగారింటికి పోవాలి, మగపిల్లగాడు ఉడితేనే నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పేసి పాపము ఎదురు చూసినా ఉన్నారు. పాపం 9 నెలలు అయిపోయినది. మళ్ళా ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టంగానే పాపం తిట్టడం మొదలు పెట్టిరు. ఆ ఆడబిడ్డ ఒకటే మాట అన్నది, అయ్యా నీ బాంచన్ నీ కాలు మొక్తా, ఈ ఆడబిడ్డను ఆగం చేయకూరి, ఆడపిల్ల పుట్టంగానే బయట బాయిల పడేద్దామని చూసిరట. ఈ ఒక్కసారి ఆగు, మళ్ళా తప్పకుండా నేను మగపిల్లగానే గంట, ఇది ఒక్కసారి ఆగుమని చెప్పిరు. మళ్ళొక అయితే మళ్ళా ఒక రెండోసారి కూడా ఆడపిల్లనే పుట్టింది. ఆడపిల్ల ఉడితే ఆ ఇద్దరు ఆడపిల్లలతోని ఆ కోడళ్ళు బయటకెళ్ళ కొడితే ఆమె బాయిలకు తీసుకొని పోయి ఆ పిల్లను బాయిల పడేద్దాం అనుకున్నదట. బట్టాలల్లా చుట్టుకొని ఆ ఆడబిడ్డను బాయిల పడేసి వచ్చేడుంటే నా ఇంటికి రా, లేకుంటే నువ్వు కూడా బాయిల పడదామని చెప్పేసి భర్త మెడలు పట్టి బయటకు తోసేస్తే ఆ ఆడపిల్లను తీసుకొని బాయిల పడేయడానికి పోయిందట. బట్టాలల్లా చుట్టుకొని ఓ లచ్చ గుమ్మాడి బాయిలా వాడయ్యా పోతే ఓ లచ్చ గుమ్మాడి, గంగమ్మ కొంగు జాపి ఓ లచ్చ గుమ్మాడి, బిడ్డ ఈ బాయిలో పడేకి బిడ్డ, నీ బిడ్డను నేను సాదుకుంటా, నీ బిడ్డను సాదే కేసీఆర్ లాంటి బిడ్డను కానీ పెడతానమ్మా నీకు అని చెప్పేసేసి ఆ రోజు కేసీఆర్ లాంటి వ్యక్తులు కన్నాక గా సార్ కదనమ్మా మన గురించి ఆలోచించినాడు. గా పెద్ద సార్ కదమ్మా ఈ ఆడబిడ్డలకు ఆగం కావద్దని చెప్పేసి ₹1,00,000 ఇచ్చే పెద్ద మేనమామ ఎవడని ఉన్నాడా? మా లగ్గం అయితే నీ బాంచని ఎవ్వడని ఇచ్చిండా?
₹1,00,000 పేదోడు ఎన్ని రోజులు కష్టపడితే ₹1,00,000 సంపాదిస్తాడమ్మా? పల్లెల నుంచి వచ్చి చిన్న చిన్న రూములలో ఉండి పిల్లలను సాదుకోవడానికి కోసమే అష్ట కష్టాలు పడుతూ ఉంటే పెద్ద బిడ్డ పెళ్లి చేయడానికి ₹1,00,000 ఇచ్చిన దేవుడు కదమ్మా ఈ జెండా, కారు గుర్తు జెండనమ్మా ఇది. గసొంటి సార్ను 1,00,000 తీసుకుంటే తులం అంటే ఆయన ఏత్తిమి. ఎంత ఆగం చేసినామమ్మా. బిడ్డ లగ్గమైతే సారే ఇయ్యబట్టే. ఆ లగ్గమైన తర్వాత ఓ ఏడాది అయింది. ఆ ఆడబిడ్డ నీళ్లు పోసుకుంటే కూడా నిజంగా చెప్తున్నానమ్మా, మీకు చెప్పాలనిపిస్తున్నది ఆడబిడ్డలకు. నాకు ఇలా చాలా ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. గర్భవతి అంటే ఇంత కడుపు నిండా అన్నం పెడితే లోపల ఉన్నటువంటి బిడ్డ కూడా మంచిగా అవుతుందని ఆలోచించి ఇలా మన కేసీఆర్ సారు గర్భవతి అని తెలియగానే అంగన్వాడీల ద్వారా దినాం కోడి గుడ్డు, గిలాసడు పాలు పోసుకొని నెల సూదులు వేసుకొని 9 నెలలు కాగానే మంచిగా అమ్మ అంబులెన్స్ వస్తుంది, సర్కార్ దవాఖాన చేరని చెప్తుంది. మీ అందరు తెలుసు, మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000. పుట్టిన పిల్లగానికి పరుచుకొని పరుపు కప్పుకొని చెద్దరి తుడుచుకొని సువాల రుద్దుకొని సబ్బు పెట్టుకొని కాటుక అవ్వకు 2 సీరలు, ఇక తొట్టెలు కూడా కిటకిట బొమ్మ పంపించుడు కొట్టుడు సప్పట్లు గింత సక్కని దేవుడు. అరే కేసీఆర్ కిట్ అని చెప్పేసేసి గంత సక్కదానాల సారు, అయ్యా సారు కేసీఆర్ ఇలా మన పిల్లల కన్నా గట్ల పెడతామా అమ్మ? మీరు చెప్పురి, ఎట్లా కాటగాలిపిరి మనుషులు పాడుగాను. ఎంత ఆగమైపోతుంది. గిట్లా ఆడబిడ్డల గురించి గింత ఆలోచించేటోడు ఉన్నాడా? ఇలా 2,500 అంటే ఒకటి ఇచ్చినాక 2,500 ఇచ్చిండా? 2,500 ఇంటికి రాగానే అడగాల బిడ్డ, అరే నాకు 50,000 వాడు 2 ఏళ్లలో నెలకు 2,500 బిడ్డ, నాకు 50,000 బాకిన బిడ్డ, 50,000 కట్టు, ఓటు అడగడానికి మా ఇంటి ముంగట రా, లేదంటే సీపురు గట్ట తీయాలి, తక్క కొట్టాలి. కొట్టద్దు. ఎట్లా కొట్టాలి? ఓటుతో కొట్టాలి. కారు గుర్తు మీద కట్టుకుని వచ్చిన వరకు వాడిని చెప్పుతో కొట్టినట్టే చీపుతో కొట్టినట్టే లెక్క. అంతే ముచ్చట. ఎవరిని అడిగేదే లేదు, ఇంకొకరి ముఖం చూసేదే లేదు. ఏమంటావు పెద్దమ్మా నువ్వు చెప్పు? గింత సక్కదనం మన చేతిలో లేదా? కాబట్టి మనం ఆలోచించాలి కదా అమ్మ. దయచేసి ఇలా ఏం పోతుంది అన్న, మీరు నుండి లొల్లి పెట్టకండి అన్న ప్లీజ్. ఏం పోతుంది అమ్మా? గా మొగడు చచ్చిపోయినాడు, అరే భర్త చనిపోయింది కదా, గా ఆడబిడ్డను నిలబెడితే ఇలా ఎంత అరిగోస పెడుతున్నారో మీరు చూస్తే. ఎట్లా పడితే అట్లా నోటికి వస్తే మాట్లాడుతూ ఉంటారు. ఆమె ఏమున్నా చెప్పు, ఎవరైనా ఏముంది, అయ్యో పుట్టేడు దుఃఖంలో ఉండి భర్తను ఫోటోను కొంగు కట్టుకొని, మా భర్తకు మీరు 3 సార్లు అవకాశం ఇచ్చినారు, ఇలా నా భర్త మా ఆయన నా పెనిమిటి మీకు పనిచేయాల్సింది ఉన్నది కాబట్టి గా పనిచేయడానికి కోసము ఆయన భార్యగా ఆయన పెనిమిటిగా నేను మీ ముందటికి వస్తున్నామ్మా, నన్ను ఆశీర్వదించమని చెప్పేసి మీ ఆడబిడ్డలను అడిగితే ఆడోళ్ళు గెలవద్దట. ఇక ఈ మొగాయన రాజ్యం వెళ్తాడట రేవంత్ రెడ్డి. గెలవనిస్తానా? ఆడోళ్ళు గెలుస్తారా అంటున్నాడు. మరి ఆడోళ్ళ పుట్టినోడు కాదు ఆయన. నేను అడుగుతా ఉన్నా, మొగనికి పుట్టిండా? ఎట్లయితే చెప్పండి మీరు అడుగురి. అరే ఇంత ఇజ్జత్ లేని మాటలు ఉంటాయా? ఇది ఎక్కడన్నా జరుగుతుందా? ఆడబిడ్డ కూర్చుంటే నటవానికి నడవదట. ఓ ఇక పైసల మీద వీని పైసలు పాడగాని, పింఛన్ ఇవ్వమంటే పైసలు లేవు, 2,500 ఇవ్వమంటే పైసలు లేవు. ఈ మోరీల కంపు కొడుతుందిరా నీ దండం పెడతా ఏమో అంటారు చూడు. మోరీ అమ్మతో చెప్తున్నా, మొన్న మా చుట్టపాలు ఉంటారు గిడ, పిలిచింది, బిడ్డ రాక వచ్చినావు, మంచిగా 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసినావు, ఇక నీకు ఏమైనా మర్యాద చేయాలని ఆయన మటన్ తీసుకొని వచ్చింది. పొయ్యి మీద పెట్టింది, అది ఉడుకుతా ఉంటే నా నోళ్ళ నీళ్ళు ఊరినాయి, తుక్క ఉడుకుతా ఉంటే తునుకలు నోళ్ళూనే తీరటంలో వేసుకొని తిన్నప్పుడు ఆ మోరికంపు పాడుగాను దాని వాసన తెలుస్తలేదు, నాకు దీని వాసన తెలుస్తలేదు, దీని వాసన తెలుస్తలేదు. అరే నీ అమ్మ ఇది నాకు అరే ఎంత విచిత్రం అంటే, గిసొంటి బతుకులు మనం బతికితే గా మోరీలు సాఫ్ చేయడానికి కోసం సిపాయి దగ్గర పైసలు ఇవ్వట గానీ ఇక నాకు గుద్దుర్రి జూబ్లీస్ లెక్క ఎంత మిమ్మల్ని బిల్డింగ్ల మీద కూర్చుండే పెడతాడట. అయితే తాగేది ఎన్నిసార్లు నమ్ముదాం? ఎన్ని అబద్ధాలు నమ్ముదాం మనం? ఎన్ని అబద్ధాలు నమ్ముదాం మనం? అందుకే మీకు చెప్తా ఉన్నాను, దయచేసి ఇలా ఒక్క ఆడబిడ్డ గెలిస్తే రేవంత్ రెడ్డి రాజ్యం కూలిపోదు, కానీ ఒక్క ఆడబిడ్డ గెలిస్తే మీకు ఇస్తానన్నటువంటి 2,500 ఇంటికి వస్తాయి, మీకు ఇస్తానన్న తులం బంగారం ఇంటికి వస్తుంది, మీకు ఇస్తానన్నటువంటి ఇందిరమ్మ 5 లక్షల ఇల్లు మీ ఇంటికి నడిచి వస్తుంది. గదాని కోసం కొట్లాడుతున్నాం అమ్మ మనం. మనకున్నటువంటి